నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు భరోసా కల్పించేందుకే కేంద్ర బలగాలతో కవాతు సిఐ రాజగోపాల్. 175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయం. వాసుపల్లి గణేష్ కుమార్. రాయదుర్గం పట్టణంలో 12వ వార్డులో పర్యటించిన మెట్టు. నారా చంద్రబాబు నాయుడు చేనేతలకు అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా మోసగించారు. తిరుపతి జిల్లా పాకాల మండలంలోని ప్రజలకు అన్ని విధాల రక్షణగా ఉండేందుకు మేమున్నామని భరోసా కల్పించేందుకే ప్రత్యేక కేంద్ర బలగాలతో కవాతును నిర్వహించినట్లు పాకాల సిఐ రాజగోపాల్ పేర్కొన్నారు. మండలంలోని సమస్యాత్మక గ్రామాలైనటువంటి ఇరంగారిపల్లి, పకిరుపేట, పంటపల్లి, తలారిపల్లి, సామిరెడ్డిపల్లి గ్రామాలలో బీఎస్ఎఫ్ మిలిటరీ దళాలతో పలు పంచాయతీలలో ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రాజగోపాల్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ ఆదేశాల మేరకు చంద్రగిరి ఎస్పీ శరత్ రాజ్ కుమార్ ఉత్తర్వుల మేరకు పాకాల నందు సమస్యాత్మక గ్రామాలలో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటరు నమోదు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తాయన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి ఎన్నికలను ప్రశాంతంగా జరిగేందుకు తోడ్పడాలని ఆయన కోరారు. ఈ రోజు దుర్గమ్మ అమ్మవారికి పూజలు చేసి ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పనిచేశాను. దక్షిణ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి 3వసారి గెలిపించాలని కోరుకుంటున్నాను. నియోజకవర్గ పరిధిలో ఆరోగ్యం బాగోలేని వారికి సాయంగా సొంత నిధులు అందించాను. నియోజకవర్గంలో ప్రజల వద్దకు చేరువగా ప్రజా దర్బార్లు నిర్వహించాను. 175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయం. జగన్ మళ్లీ 2వసారి ముఖ్యమంత్రి కావాలి. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జగన్మోహన్ రెడ్డి గోటిని కూడా ముట్టలేరు. దక్షిణ నియోజకవర్గంలో 26,000 ఇళ్లు పేదలకు వైసీపీ ప్రభుత్వంలో అందించాము. జగదాంబ జంక్షన్ నుండి పాత పోస్టాఫీస్ వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తున్నాము. ఇసుక కొండ సత్యనారాయణ స్వామి గుడికి పూర్ణ మార్కెట్ మీదుగా 2 మార్గం మన పార్టీ హయాంలో వేయిస్తున్నాము. పేద మహిళలకు మన ప్రభుత్వ హయాంలో పథకాలు అందించాము. పేదలు పొందుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఎంపీ అభ్యర్థి బోస్తా ఝాన్సీని 2 లక్షల మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఝాన్సీ వైపు చూడండి. పార్లమెంట్ అభ్యర్థి బోస్తా ఝాన్సీ జగనన్న అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి అభివృద్ధి, యువతకు ఉపాధి, దేశంలో ఎక్కడ లేని విధంగా
మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాలు సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి. మహిళలకు, బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి సముచిత న్యాయం చేస్తున్నారు. మహిళ అయిన నన్ను ప్రోత్సహించి ముఖ్యమంత్రి ఈ రోజు విశాఖ ఎంపీ సీటు కేటాయించారు. వైసీపీ పార్టీ ఒక్కటే ఒంటరిగా కూటమిని ఎదిరిస్తుంది. కూటమికి వైసీపీ పార్టీ అంటే భయం పట్టుకుంది. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టం. ప్రజలందరూ రానున్న ఎన్నికలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి మళ్ళీ మన పార్టీని గెలిపించాలి. కేంద్రంలో మన సమస్యలపై ప్రశ్నించడానికి ఎంపీగా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. బీజేపీ పార్టీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తుంది. అటువంటి పార్టీకి రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన కూటమి మద్దతు ఇస్తుంది. కూటమిని ఓడించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి బోస ఝాన్సీ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాను. పేదలకు, మహిళలకు, బడుగు బలహీన వర్గానికి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేని విధంగా అందిస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అమ్మవారి దుర్గాలమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయం కోసం బస్సు యాత్ర ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు. ఆయన కూడా అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన మేళ్ల వల్ల ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 175 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థులు, 25 నియోజకవర్గాల్లో ఉండే పార్లమెంట్ అభ్యర్థులను కూడా ఆశీర్వదించారు. అమ్మవారికి పెట్టుకుని తప్పకుండా ఈ రాష్ట్రంలో మళ్ళా అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మా అభ్యర్థులు విజయం సాధించి మరీ ముఖ్యంగా ఈరోజు ప్రచారం ప్రారంభిస్తున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా ఇక్కడ ప్రజల ముందుకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ప్రజల ముందుకు ఆశీర్వాదం కోసం, మద్దతు కోసం ఈరోజు ప్రజల్లోకి వస్తున్నారు శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారు కూడా ప్రజలు, విశాఖ పార్లమెంటు పరిధిలోని ప్రజలు, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వదించాలని, అండగా నిలబడాలని, మళ్ళా రాష్ట్రానికి ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ అదే సంతోషంగా ఉంటారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న గణేష్ కుమార్ గారు, పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు ఆశీర్వదించాలని, అట్లానే అమ్మవారి ఆశీస్సులు ఇవ్వడం, వీళ్ళిద్దరూ రాబోయే రోజుల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. బైక్ ర్యాలీస్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా కంప్లీట్గా సౌత్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ మూడ్ని తీసుకొని రావడం జరిగింది. ఏదైతే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం కోరుకుంటా ఉన్నారో, మరి ఇంకొక 20 సంవత్సరాలు అతనే ఈ యొక్క ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఆ ఆకాంక్ష తీరాలి, ప్రజల ఆకాంక్ష తీరాలని చెప్పి ఈరోజు దుర్గాలమ్మ అమ్మవారికి ప్రార్థనలు అందించాము. ముఖ్యంగా ప్రతి ఎలక్షన్స్లో కూడా ఈ అమ్మవారి దగ్గర పూజలు అందుకునే ప్రారంభోత్సవం చేయడం నాకు ఆనవాయితీగా వస్తుంది. 2 సార్లు ఆ అమ్మవారు గెలుపునిచ్చారు. 3వసారి కూడా అమ్మవారు గెలుపునిస్తారని చెప్పేసి మరీ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. అందరికీ కూడా మంచి మనసుతో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని 175 నియోజకవర్గాల్లో మన దక్షిణ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలుపుతారని చెప్పి మరీ కూడా వారందరికీ కూడా నేను పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. అలాగనే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని చెప్పేసి ప్రజలందరినీ కూడా, దక్షిణ నియోజకవర్గం ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించమంటున్నాను. అలాగే మా యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నిలుచున్నటువంటి ఝాన్సీ మేడం గారు, బొత్స ఝాన్సీ మేడం గారు మోస్ట్ ఎడ్యుకేటెడ్,
రెండు పిహెచ్డీలు చేసిన డాక్టరేట్ అన్నమాట. వారిని కూడా ఆశీర్వదించి వారిని పార్లమెంట్కి పంపించాలని చెప్పేసి, మూడోసారి పార్లమెంట్కి పంపించాలని చెప్పేసి మరీ కూడా కోరుకుంటా ఉన్నాను. జిల్లాల కోఆర్డినేటర్ గారు, రాజ్యసభ మెంబర్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అలాగే మా మేయర్ శ్రీమతి కొలగాని గారు, ఈ వార్డు అధ్యక్షులు శ్రీ కనకారెడ్డి గారు అధ్యక్షతన, మల్లిబాబు చైర్మన్ గారు, ఇతర సీనియర్ నాయకులు, ఈ వార్డు నాయకులు, మా జిల్లా అధ్యక్షులు పెద్దలు పూలాగురు గారు, అలాగనే జాన్ వెస్లీ గారు, కొండా రాజీవ్ గారు, శ్రీవాసు గారు, మా ఇన్ఛార్జ్. వాక్ విత్ మెట్టు ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవనీయులు మాజీ ఏపీ ఐఐసి చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి 12వ వార్డులో పర్యటిస్తూ ఆత్మీయత పలకరింపు, ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపేంద్రారెడ్డి, టౌన్ కన్వీనర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కండువ కప్పుకొని ఇంటికే పరిమితమైతే ఎలా అండి? వైకాపా ఎమ్మెల్యే కూటమి పొత్తులో భాగంగా రాయదుర్గం తెలుగుదేశం అభ్యర్థి కాలువ శ్రీనివాసులు తరపున ఎన్నికల ప్రచారం ఎప్పటి నుండి ప్రారంభిస్తారో అని రాయదుర్గం ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని కషాయం కండువ కప్పుకున్న వారు బహిరంగంగా అడగాలి. అది కూటమిలో భాగంగా మిత్రధర్మం. మరి తెలుగుదేశం తరపున ఎప్పుడు ప్రచారం చేస్తారో చెప్పాలని రాయదుర్గం ప్రజలు కోరుచున్నారు. ఈరోజు ప్రచార కార్యక్రమం భాగంగా ఈరోజు 12వ వార్డు బండి అజయ్ కౌన్సిలర్ వార్డులో తిరుగుతూ ఉన్నాము. ఇదంతా ఎంప్లాయీస్ ఉంటారు, అంతా ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్ ఉండే ఏరియా కాబట్టి అంత ఉంటుంది కాబట్టి అంతా ఇక్కడ కూడా అడుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక జన్మదిన పైన నమ్మకం ఉంది. వాళ్ళు కూడా ఏమిటంటే ఎవరి పైన ఎక్కడ వస్తే ప్యాన్ గుర్తుకు ఓటేసి చెప్తారంటే అంటే మామూలు సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళతో పాటు బిజినెస్ కమ్యూనిటీ కానీ అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. అంటే ఎటువంటి అనుమానం లేదు. దానికి ఒకటి ప్రచారం సాగుతూ ఉంటుంది. మా రాయదుర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయం. అదేవిధంగా జగన్మోహన్ రెండోసారి కూడా సీఎం అయ్యేదానికి సీఎం గారు ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు కాబట్టి మా పార్టీ కార్యక్రమం సాఫీగా జరుగుతూ ఉన్నాయి. నిన్న ఆయన మెట్టు గోవిందరెడ్డి గెలవలేడు అని కామెంట్స్ చేసినట్టు రాయదుర్గం ఎమ్మెల్యేనా? ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు. గెలుపోవటంలో ఎవరో గెలుపు ఓటమి అంటే ఒకే ఊరు గెలుస్తారు, ఓడుతున్నారు. ఆయన ప్రత్యర్థి కాబట్టి వాళ్ళ వాళ్ళది అలయన్స్ ఉంది కాబట్టి ఎవరు టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళ అలయన్స్ కాబట్టి వాళ్ళ ప్రత్యర్థిని టార్గెట్ ఓడించాలని ప్రయత్నం చేశాను. దాంట్లో ఎవరు తప్పలేదు. నేనున్నా అదే ప్రశ్న ఉంటాను అని నేను కూడా వాళ్ళు ఓడిపోయాలని ప్రయత్నిస్తాను, వాళ్ళు కూడా ప్రయత్నం చేశాడు. దానికి ఆయన కూడా నేను చెప్తానంటే ఓడిపోయాలంటే ప్రజాశక్తం రావాలి కదా. ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీ చేరాడు. బీజేపీ అలయన్స్ పార్టీ వాళ్ళకి ఎవరికి టీడీపీకి. అదేవిధంగా అది మోదీ, చంద్రబాబు నాయుడు వాళ్ళే వచ్చి మీటింగ్లో కలిసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు ముందు ఏవైతే తిట్టినాడో అదే తిట్లు ఈరోజు స్టేజ్లో పొగుడుతూ ఉన్నాడు కాబట్టి అది మేము కూడా కోరేది ఒకటి, ప్రజాచేతంలో వీడియోలో కాకుండా ప్రజాతంలో రండి, మీరు పోయి మీరు అంత కలిసి వచ్చి పార్టీ పరంగా మీ పార్టీని సపోర్టింగ్ పార్టీ తెలుగుదేశం గెలిపించాలని ప్రజల్లో వచ్చి అడగండి, ఓట్లు అడిగి గెలిపి ప్రయత్నం చేసి ఓడిపించిన ప్రయత్నం. కానీ ఇంకే వీడియోలు పెట్టి దాంట్లో లాభం లేదు. ప్రజాచేతంలో దిగి మీరు అంటే ఏది వాళ్ళ రెండు కండువాలు వేసుకొని ప్రచారం చేయండి. దానికి మాకేం అభ్యంతరం లేదు. అడగండి, ఓట్లు అడగండి. మీకు ఎంత అధికారం మా అందరికీ హక్కు ఉండదు ఓటు అడిగే హక్కు. అంతేగాని చవాకులు వాకులేసి ఊడలు పెడితే లాభం లేదు. ప్రజాక్షేత్రం దిగండి. అందరూ జనం కూడా అదే కోరుకుంటారు కదా. ప్రజాక్షేత్రం రండి, ప్రచారం చేయండి. ఏ నోటితో మీరు జగన్మోహన్ రెడ్డిని పోయిండారో అదే నోటితో తెచ్చిండి. చంద్రబాబు నాయుడు ఓటేమని చెప్పండి, సైకిల్కి ఓటేమని చెప్పండి మీరు. అంతేగాని సోల్పిస్తాను తల కింద తపస్సు గిపస్సు ఏం లేదు. మీ ప్రజాక్షేత్రం రండి. రాజకీయంలో ప్రత్యర్థులు ఉంటారు. ప్రతి ఒక్క డ్యూటీ, నా డ్యూటీ వాళ్ళు ఓడిపోయాలని, వాళ్ళ డ్యూటీ నన్ను ఓడిపోయాలని, అంతే తప్ప ఈ చీరాల టీడీపీ టికెట్ ఆశించిన సజ్జ హేమలత రాబోయే సార్వత్రిక ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం వేటపాలెం మండలంలోని విఘ్నేశ్వర కాలనీలో చేనేత కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్నారు.
చీరాల నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం 70,000కు పైగా ఓటర్లు ఉండగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేతలకు అసెంబ్లీ టికెట్ కేటాయిస్తానని చెప్పి చివరి నిమిషంలో కనీస సమాచారం లేకుండా వేరే సామాజిక వర్గానికి అసెంబ్లీ టికెట్ కేటాయించి చేనేతలను మోసగించారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో చేనేతలు 40 లక్షల ఓటర్లు ఉండగా కనీసం ఒక చోట కూడా టీడీపీ పార్టీ చేనేతలను కేటాయించలేదని అన్నారు. బీసీలను వెనుకబడిన కులాలుగా కాకుండా టీడీపీ అధిష్టానం బలవంతంగా వెనక్కి పెడుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ చేనేతలకు టికెట్ కేటాయించకుండా బీసీలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయ చైతన్యం కలిగిన బీసీ అయినటువంటి నన్ను గుర్తించకుండా చేనేతలకు మొండి చేయి చూపించారన్నారు. ఇండిపెండెంట్ గా నిలబడి మా చేనేత వర్గం యొక్క సత్తా చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత వర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.